హాయ్ ఫ్రెండ్స్, 19th ఏప్రిల్ 2019 జెర్సీ మూవీ రిలీజ్ అయింది. నాని, శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ యాక్టర్స్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. మొదటిగా డైరెక్టర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఫస్ట్ మూవీ మళ్ళీ రావా, తన సెకండ్ మూవీ ఏమొచ్చి జెర్సీ. ఈ రెండు సినిమాలు అబ్జర్వ్ చేస్తే ఓ రెండు పారామీటర్స్ కామన్గా కనబడ్డాయి. ఒకటి, టైం ఫ్రేమ్స్. మళ్ళీ రావాలో డైరెక్టర్ 3 టైం ఫ్రేమ్స్ తీసుకున్నాడు. మళ్ళీ రావా స్క్రీన్ ప్లే ఎలా రాసుకున్నాడంటే, ఒక టైం ఫ్రేమ్ నుంచి ఇంకో టైం ఫ్రేమ్కి, మళ్ళీ ఇంకో టైం ఫ్రేమ్ నుంచి ఇంకో టైం ఫ్రేమ్కి, మళ్ళీ బ్యాక్ టు ప్రీవియస్ టైం ఫ్రేమ్కి, అలాగా ఫిలిం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అలా షిఫ్ట్ చేస్తూనే ఉన్నాడు టైం ఫ్రేమ్స్. సేమ్ థింగ్ జెర్సీలో కూడా మనం చూడొచ్చు. జెర్సీలో కూడా మొదటగా 2019తో స్టార్ట్ చేసి 1990స్కి వెళ్తాడు. మళ్ళీ 10 years బ్యాక్ వెళ్తాడు, అంటే 1980s అనమాట. ఇంటర్వల్ వరకు సీన్స్ 1990s 1980s మధ్యన అలా స్వాప్ చేస్తూ ప్రోగ్రెస్ అయ్యింది ఫిలిం. రెండోది క్లైమాక్స్. జనరల్గా మన తెలుగు సినిమాలో మోస్ట్ ఆఫ్ ది క్లైమాక్స్ ఎప్పుడు హ్యాపీ ఎండింగే ఉంటుంది. కానీ ఈ డైరెక్టర్ చేసిన ఫస్ట్ మూవీ మళ్ళీ రావాలో క్లైమాక్స్ అనేది ఒక రెగ్యులర్ స్టైల్లో ఉండదు. వీ కెన్ సే ఇట్స్ ద ఆఫ్ బీట్ క్లైమాక్స్. సేమ్ థింగ్ జెర్సీలో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓ డిఫరెంట్ క్లైమాక్స్ డిజైన్ చేశారు. మనం ఎక్స్పెక్ట్ చేసేదైతే మ్యాక్సిమం కాదు. ఇంకా సినిమా డైరెక్టర్కి ఎంత ఇష్టం, ఎంత కాన్సన్ట్రేషన్తో పనిచేసాడని తన ఇచ్చిన చిన్న చిన్న డీటెయిల్ మూవీలో చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాక్సిమం ఆఫ్ ద మూవీ 1990స్లో జరుగుతుంది కాబట్టి 1980స్లో కూడా ఆ ఫీల్ ఆడియన్స్ కలగాలని తను తీసుకున్న చిన్న చిన్న జాగ్రత్తలు నాకు చాలా బాగా అనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్, దూరదర్శన్లో స్పైడర్ మ్యాన్ ప్రోగ్రామ్ కానీ, డైరీ మిల్క్ ర్యాపర్ లుక్ కానీ, టీవీ సెట్ మోడల్ కానీ, పోస్టర్స్, కమర్షియల్ యాడ్స్ కానీ, గవర్నమెంట్ యాడ్స్ కానీ, ఆ మూవీ పోస్టర్స్ కానీ చూసి మనం ఒక ఐడియాకి రావచ్చు. నెక్స్ట్ క్రికెట్ సీన్స్ గురించి చేస్తే, నేను క్రికెట్ సీన్స్ తన పిక్చరైజేషన్ కానీ ఆ ఎగ్జిక్యూషన్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఎలాబొరేట్గా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నాకు క్రికెట్ మీద పెద్దగా ఐడియా లేదు అందుకు. నెక్స్ట్ ఎమోషనల్ సీన్స్. డైరెక్టర్ చాలా ఎఫెక్టివ్గా, చాలా వెల్ క్రాఫ్టెడ్ మేనర్లో చాలా బాగా తీశారు ఎమోషనల్ సీన్స్ అయితే ఫాదర్ మధ్యన సన్ మధ్యన కావచ్చు, లేదా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన కావచ్చు, లేదా కోచ్ అండ్ నాని మధ్యన కావచ్చు. చాలా బాగా తీశారు. పైగా ప్రతి యాక్టర్ నుంచి పర్ఫార్మెన్స్ ఎంత కావాలో అటు ఎక్కువ అవ్వకుండా ఇటు తక్కువ అవ్వకుండా లెవెల్లో సెటిల్ పర్ఫార్మెన్సే ఎక్స్ట్రాక్ట్ చేశారు ప్రతి యాక్టర్ నుంచి. ముఖ్యంగా 2 సీన్లు నాకు మూవీలో చాలా బాగా నచ్చాయి. మొదటిది, ఫాదర్కి సన్ మధ్యన ఉంటుంది. తన ఫాదర్ అడుగుతాడు, ఎందుకు నేను కొట్టానని చెప్పలేదు. నాకు తెలిసిన ఒక సినిమాలో ఇది ఒక ఎక్స్ట్రాడినరీ సీన్. ఈ సీన్ ఫాదర్ సన్ మధ్యన రిలేషన్షిప్ని ఇంకా ఎంత డీపో ఆడియన్స్కి అర్థం అవడానికి బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఇంకో సీన్, నాని రంజీ టీంలో సెలెక్ట్ అయిన వెంటనే తన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం నాకు బాగా నచ్చింది. ఒక ఐసోలేటెడ్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ ఒక ట్రైన్ పాస్ అవుతుంటుంటే తను అరుస్తూ తన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇది నాకు చాలా న్యాచురల్ వేగా అనిపించింది. ఫైనల్గా డైలాగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా బాగున్నాయి కూడా ఈ సినిమాలో డైలాగ్స్. ముఖ్యంగా 2 డైలాగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటి, నాని తన ఫ్రెండ్తో అంటాడు, తీసుకునే తన వయసుకి తెలియపోయినా ఇచ్చే నా మనసుకు తెలుసురా అని అంటాడు. అది ఒక డైలాగ్. ఇంకోటి, నాని కొడుకు క్లైమాక్స్లో అంటాడు, మీ అందరూ అనుకుంటున్నారు మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయారని. కాదు, మా నాన్న చనిపోతానని తెలిసిన ప్రయత్నించారు, అది మా నాన్న అంటే అని అంటారు. ఈ 2 డైలాగ్స్ నాకు చాలా బాగా నచ్చినవి. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలనుకుంటే ముగ్గురే గుర్తొస్తున్నారు నాకు ఎప్పుడు. ఒకటి నాని, శ్రద్ధా శ్రీనాథ్, ఇంకోటి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరైతే కొడుకుగా నటించారు వీళ్ళిద్దరికి. ఇంకా గట్టిగా అంటే సత్యరాజ్ పర్ఫార్మెన్స్ గురించి కొంతవరకు చెప్పుకోవచ్చు. కానీ నాని, శ్రద్ధా శ్రీనాథ్ చైల్డ్ ఆర్టిస్ట్ అసలుకి వాళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ పీక్స్ అసలు ఈ సినిమాలో.
రిమైనింగ్ క్యారెక్టర్స్ జస్ట్ ఆ సిట్యువేషన్ ఫిలప్ చేయడానికి కానీ సిట్యువేషన్ మూవ్ ఆన్ అవ్వడానికి ఫిలిం ప్రోగ్రెస్ అవ్వడానికి తప్ప ఇంకెక్కువగా మనకి నోటీస్ అవ్వరు. ఇంకా వాళ్ళు నటించడానికి కూడా ఇంక స్కోప్ కూడా లేదు అక్కడ. మొదటగా నేను నాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నాని ఈ సినిమాలో తన రోల్ని చాలా ఎక్స్ట్రాడినరీగా క్యారీ చేశాడు. నాకు అసలు మాటలు దొరకట్లేదు తన పర్ఫార్మెన్స్ని డిస్క్రైబ్ చేయడానికి. కానీ నాకు ఇంకా చెప్పాలంటే సింప్లీ సూపర్ అనే చెప్పాలనిపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్ ఒక ప్రాక్టికల్ వైఫ్గా రోల్ ఈ సినిమాలో తంది. తన పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో పీక్స్లో ఉంటుంది. షీఈ్ ఎ ప్రాక్టికల్ పర్సన్ అండ్ భర్తపై ప్రేమను కానీ కొడుకుపై ప్రేమను కానీ అలాంటి సీన్లో తను చాలా బాగా నటించింది. అండ్ భర్త ఉద్యోగం పోయిన వెంటనే తన ఉద్యోగం చేస్తూ ఇల్లు నడుపుతుంది. ఆ సీన్స్లో తన పర్ఫార్మెన్స్ అసలు చాలా బాగుంటుంది చూడడానికి. చాలా రియలిస్టిక్గా చేసింది సినిమా మొత్తం. నాని కొడుకు గురించి ఇంక చెప్పుకోవాలంటే చైల్డ్ ఆర్టిస్ట్. దీంట్లో నాని కొడుకుగా ఇద్దరు, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఒకరు చేశారు, ఇంకోటి గ్రోన్ అప్ అడల్ట్. తను మనకి ఇనీషియల్గా ఫిలింలో ఫస్ట్ 5 minutesలో కనబడతాడు, చివరికి క్లైమాక్స్లో కూడా కనబడతాడు. నా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అబ్బాయి అయితే అసలు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో అయితే ఇంకా ఎరగొట్టాడు అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఇంకా గ్రోన్ అప్ అడల్ట్ పెద్దవాడిది వచ్చేస్తే తన క్లైమాక్స్ సీన్ అసలుకి సినిమా మొత్తానికి ఆ మూడ్ని ఎలివేట్ చేసేది ఆ క్లైమాక్స్ సీను. ఆ సీన్లో తను ఎంత బాగా పర్ఫామ్ చేసినది మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ ఇన్వాల్వ్మెంట్తో చెప్పొచ్చు. అంత ఇన్వాల్వ్ అయిపోలే తను నటించాడు. ఇంకా దానికన్నా నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, అంత బాగా నటించాడు ఆ సీన్లో మాత్రం. సత్యరాజ్ నానికి కోచ్గా నటించాడు దీంట్లో. తను కోచ్ అనే బదులు నానికి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నాడని చెప్పొచ్చు. ఒక డైలాగ్ ఉంటుంది సత్యరాజ్ నానికి మధ్య. సత్యరాజ్ చెప్తాడు, నాకు వాడు కొడుకుంటే నిన్ను నమ్మినంత వాడిని నమ్మను అని. ఈ ఒక్క డైలాగ్తో మనకి అర్థమవుతుంది నానిపై సత్యరాజ్కి ఎంత ప్రేమ ఉందనేది. మ్యూజిక్ వచ్చేసరికి అనిరుద్ చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. ఆల్బమ్ అయితే మనకి వింటున్నప్పుడు పర్లేదు అనిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్. ఈ సినిమాలో ఏ పాట కూడా మూవీ ఫ్లోని బ్రేక్ చేసే విధంగా ఉండదు. మూవీతో పాటు కానీ మూవీలో ఉన్న మూవీని ఎన్హాన్స్ చేసే విధంగానే ఉంటుంది. డైరెక్టర్ కూడా ప్రతి పాటని ఎక్కడ ఏది పెట్టాలని బాగా డిజైన్ చేసుకున్నారు. కానీ నాకు అన్ని పాటల కల్లా పదే పాట చాలా స్క్రీన్ మీద చూడడానికి చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. నేను బై ద లిరిక్స్ అనుకున్నాను ఇది ఒక రొమాంటిక్ సాంగ్ అని. నాని శ్రద్ధ శ్రీనాథ్ మధ్యన మంచి రొమాంటిక్గా తీస్తారని, రొమాన్స్ పీక్లో ఉంటుంది అనుకున్నాను. కాకపోతే డైరెక్టర్ దాన్ని డిఫరెంట్ ఎమోషన్లో చూపించారు ఆ పాటని. ఆ ఎమోషన్ నాకు బాగా నచ్చింది. పైగా ఓ సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను ఎమోషన్ని. ఇలా కూడా చూపించవచ్చా అని నేను అనుకున్నాను. ఇంకో పాట నీడ పడదని. ఈ సాంగ్లో నాని క్యారీ చేసిన ఎమోషన్స్, మళ్ళీ శ్రద్ధా శ్రీనాథ్ నానికి ఇచ్చిన రియాక్షన్స్ కానీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు డైరెక్టర్. పిక్చరైజేషన్ కూడా బాగుంటుంది పాటది. ఇంకోటి స్పిరిట్ ఆఫ్ జెర్సీ. ఈ పాటలో డైరెక్టర్ ఒక తండ్రి తన కొడుకు కోసం ఎంత దూరం వరకు వెళ్ళగలడని చాలా బాగా చూపించారు. ఓవరాల్ ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ ఫిలిం. క్రికెట్ అనేది ఒక బ్యాక్డ్రాప్గా తీసుకున్నారు తప్ప ఇది ఫుల్గా ఫాదర్ సన్ మధ్యన ఎమోషన్ మీద మొత్తం సినిమా అంతా రన్ అవుతూ ఉంటుంది. ఇది ఒక క్రికెట్ గురించే తీసిన సినిమా అయితే కాదు. జస్ట్ క్రికెట్ అనేది ఒక బ్యాక్డ్రాప్గా తీసుకున్నారు. కోర్ పార్ట్ ఏమొచ్చి ఫాదర్ సన్ మధ్యన రిలేషనే కోర్ పార్ట్ దీంట్లో. ఓవరాల్ ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ. డెఫినెట్గా ఒకటి చెప్పగలుగుతాను, మీరు సినిమా చూసిన తర్వాత డిసప్పాయింట్ అయితే అవ్వరు. దట్ ఈస్ ఫర్ షూర్. If you like this video, watch and share it. If you don't, refrain it. Spread light but not dark. Bye friends.